ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు చింతల రామచంద్రనాయుడు అన్న గారు, మా పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర నాయకులంతా కూడా ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. జెండా ఎగిరేయటము జరిగింది. మా పార్టీ ఎవరి పేరుపైన అయితే ఆవిర్భవించిందో ఆ మహానాయకుడి గురించి ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి. గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రం ఎలాగుంది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, డెవలప్మెంట్ కానీ ఎలా చేంజ్ అన్నది ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాలి. ఈ 2 అంశాలు ఖచ్చితంగా గమనించమని అడుగుతున్నా. 2004కు ముందు రాష్ట్రం ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అన్నటువంటి చర్చ ఎవరు జరిపినా కూడా ఎటువంటి నాయకత్వమో వైఎస్ కుటుంబాన్ని అన్నటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకనంటే 2004కు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాక మునుపు 10 సంవత్సరాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ వచ్చిన నక్సలైట్ ఎవరు చంపుతారో అనేటువంటి పరిస్థితి, ఏ ఒక్కరు పల్లెల్లో నివసించే పరిస్థితి కూడా లేకుండా ఉన్నటువంటి రోజులు, ఆ రోజులంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు ఎక్కడ చూసినా పూరి గుడిసెలు, పేదలకు ఆరోగ్యం లేదు, పేదలకు విద్య లేదు, ఏమీ లేకుండా, రైతులకు విద్యుత్తు లేదు, వేల కోట్ల బకాయిలు అని చెప్పి రైతులు అర్ధరాత్రులు అరెస్ట్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి రోజులు, అరాచకమైనటువంటి పాలన. అటువంటి పాలన నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు మొదటి సంతకంతోనే ఉచిత విద్యుత్తు, ₹2 కిలో బియ్యము, చెప్పకన్నా కూడా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము, ప్రతి విద్యార్థి చదువు డ్రాప్ కాకూడదు, ప్రతి ఒక్కరు ఎంత చదువుకున్నా పర్వాలా ప్రభుత్వమే చదివిస్తుంది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి మహా కార్యక్రమాలు పెట్టి దేశం మన వైపు తిరిగేటట్టు చూసేటట్టు చేశాడు. ఆయన చేసినటువంటి ప్రతి పథకము ఈరోజు ఈ కరువు ప్రాంతాలలో కూడా ప్రతిరోజు కూలికి పోయినా పోకపోయినా 200-300 పేద ప్రజలకు ఉపాధి హామీ ద్వారా పడుతున్నాయి డబ్బులు అని అంటే దానికి కారకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని మన అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించేసి చేసి చరిత్ర సృష్టించాడు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారంటే ఎన్ఆర్ఈజీఎస్ వల్లనే. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వలస పోకుండా కూలి వస్తుందంటే ఎన్ఆర్ఈజీఎస్. మరి ఇన్ని కార్యక్రమాలు చెప్పుకునే నాయకుడు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అటువంటి మహనీయుడు దేశంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి అర్థరహితంగా ఒక కార్యక్రమానికి ఎంతో ప్రాణాలు ఇచ్చాడు. తర్వాత ఆయన కుమారుణ్ణి అడ్డుగోలుగా రాజకీయ పరంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులలో ఆయన తండ్రి ఆశయాల కోసం పార్టీని స్థాపించి 2014 మే 11న జగ్గంపేటలో అనౌన్స్ చేయడం జరిగింది. నేను 12వ తేదీన మధ్యాహ్నం 2:29 నా 3 రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వాళ్ళ తండ్రి పేరుతో పార్టీని ఆవిర్భిస్తానని చెప్పి తన తండ్రి సమాధి దగ్గర ఈరోజు మే 12న 14 సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి దిగ్విజయంగా క్యాడర్తో, వాళ్ళ తండ్రి అభిమానులతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులతో పార్టీ నడుపుకుంటూ వచ్చి అనేక ఆటుపోట్లకు గురైన పార్టీ పెట్టడం ఏకైక ఉద్దేశంతో 16 నెలలు జైల్లో పెట్టినా కూడా పార్టీని ఎక్కడ నిరుత్సాహపడకుండా పార్టీని ఒక పక్క నడుపుతూ క్యాడర్ను భరోసా ఇస్తూ నడిపినటువంటి ఏకైక వ్యక్తి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మొదటిసారి తన ఓటమి చవి చూసినా నిరుత్సాహపడకుండా అసెంబ్లీలో పోరాట పటిమ చేస్తూ, అలాగే అన్ని ఎన్నికలను ఎదుర్కొంటూ, ఎంత అవమానాలు చేసినా, ఎంత ఇబ్బందులు పెట్టినా బెదరకుండా 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చారు. ఆయన ఒక్కటే ఆలోచన చేశాడు, నేను అధికారంలోకి వచ్చాను, మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పామో అమలు చేయాలని చెప్పి దానికి ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. 99% హామీలు అమలు చేశాడు. ఒక్క హామీలే కాకుండా అనేక మంచి కార్యక్రమాలు. ఈరోజు ఒక్క డిఎస్సి చేయలేకపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. అది 7000 ఉద్యోగాలు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డిఎస్సిని దాన్ని కూడా కంటిన్యూయేషన్గా చేసి ఒక డిఎస్సి చేయలేకపోతుంది. దాదాపు సంవత్సరం రోజులు అవుతుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఇంతకాలం రాజశేఖర రెడ్డి గారు గొప్పతనము, జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలు చూరుకున్నారు. ఈరోజు కించపరిచి మాట్లాడుతున్నారు. ఈ పార్టీని అంతం చేస్తాం. ఎవరి తరుము కాదు, పేద ప్రజలతో ఆగ్రహంతో పేద ప్రజల హృదయాల నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతాం, మా పార్టీకి సంబంధించిన నాయకుడు, మా పార్టీ ఎవరి పేరుతో ఉందో ఆ నాయకుడు పుణ్యానే కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ దాకా దానివలన బాగుపడ్డారు. వాళ్ళు తిరిగి ప్రాణం పోశారు. వాళ్ళకి ఏ ఒక్కరు కనీసం డిగ్రీ చదువుతాం అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మెడిసిన్లు, ఇంజనీరింగ్లు చేసి ఇతర దేశాల్లో ఉన్నారంటే కారకులు ఫీజు రియంబర్స్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో పూరి గుడిసెలు లేకుండా అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడమే కాకుండా ఎక్కడ మోటార్ వేసి బిగించుకున్న రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చాడంటే కారకులు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పగలుగుతాం. దాని కొనసాగింపుగా
అనేక రంగాలలో ఆంధ్రప్రదేశ్ని విడదీశారు గతంలో ఉన్నటువంటి నాయకులు. అయినా కూడా మొక్కునేటువంటి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు 3.5 లక్షల కోట్లు అప్పులు చేసినా అప్పులు పెరగనీయకుండా పేద ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తూ మరొక పక్క బ్రహ్మాండమైనటువంటి పోర్టులు నిర్మాణం చేశారు. ఆ పోర్టులు ఈరోజు ఎంత వాల్యుబుల్ రాష్ట్రానికి ఒక ఆస్తి అవుతాయో ఒకసారి గమనించమని అడుగుతున్నా. ప్రతి ఊర్లో స్కూల్ని కార్పొరేట్ స్కూల్ లాగా పేద ప్రజలకు అభివృద్ధి చేశాడు. ప్రతి ఊర్లో హాస్పిటల్ని ఏ ఒక్కరు ఊహించిన విధంగా హాస్పిటల్స్ని రూపుమాపు మార్చడమే కాకుండా పూర్తి స్థాయిలో స్టాఫ్ నియమించినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే తను ఏమి చేయలేదని మాట మాట్లాడతారు. స్కూల్ను ఇంతగా బాగుపరచడం అభివృద్ధి కాదా? హాస్పిటల్స్ని ఇంత బాగా చేయడం అభివృద్ధి కాదా? ప్రతి ఊర్లో సచివాలయము, ఆర్బీకే, హెల్త్ సెంటర్ ఉండడం అన్నటువంటిది అభివృద్ధి కాదా? ప్రతి పేదవాడు ఆలోచన చేయకుండా కాలరిగేలాగా తిరగకుండా డైరెక్ట్ ఏ ఒక్కరికి లంచం ఇవ్వకుండా ఏ స్కీమ్ అయితే అర్హుడు ఉంటాడో పార్టీలకు అతీతంగా ఇచ్చినటువంటి గొప్పతనం రాసి జగన్మోహన్ రెడ్డి కాదా? మరి ఎందుకు దీంట్లపైన చర్చ జరగకుండా అదేదో ప్రతి విషయంలో కూడా వీళ్ళు చేయలేక గత ప్రభుత్వం తప్పిదాలను మాట్లాడుతున్నారే వీళ్ళకు ఒక్కసారి వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నా. నేను చెప్పేటువంటివన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయమంటున్నా. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్లో మాట్లాడి 2 గంటలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గతంలో చేసిన అప్పుల గురించి కానీ ఫైనాన్షియల్ స్టేటస్ అన్నిటి గురించి సుదీర్ఘంగా మాట్లాడాడు. మరి ఆ 2 గంటలు తను వేసినటువంటి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకుందా? లేదు. డైవర్షన్ పాలిటిక్స్, ఏవేవో చెప్పడం, మలచడం, వేరే రకంగా మలచడం. మాట్లాడితే అసెంబ్లీలో తాట తీస్తాం, పరుగులు పెట్టించి కొడతాం, మాకున్న పోలీసు వ్యవస్థతో మిమ్మల్ని తొక్కుతాం. ఇవేనా మీరు చేసేది? మీరెందుకు ఈరోజు మేము ఇంత గంటాపదంగా ఇన్ని కార్యక్రమాలు చెప్పాం, దీంట్లో మీరు ఒక్కటన్నా చేసి చూపించగలుగుతారా? ఆ ధైర్యం మీకు లేదు, చేసేటువంటి ఇది కూడా మీకు లేదు. కానీ